श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। यो माम् अजमनादिं च वेत्ति लोकमहेश्वरम् असम्मूढः स मर्त्येषु सर्वपापैः प्रमुच्यते। మనం మూడో శ్లోకం చదవాలి, ఒక్క నిమిషం. పరమాత్మ యొక్క తత్వము విభూతి చెప్పడం మొదలు పెడుతున్నారు ముందు ముందు శ్లోకంలో. దానికి కాంటెక్స్ట్ మళ్ళీ అయితే ఆల్రెడీ 7వ చాప్టర్లో 9వ చాప్టర్లో ఒకసారి పరమాత్మ యొక్క తత్వము గురించి చెప్పారు, విభూతుల గురించి కూడా చెప్పడం అయినది. కానీ మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది, ఎందుకంటే దుర్విజ్ఞేయత్వాత్ అని. అంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా పరమాత్మ యొక్క తత్వం అర్థం చేసుకోవడం అనేది చెప్పినప్పుడు అర్థమైనట్టే ఉండొచ్చు, కానీ తర్వాత మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. ఎప్పటికప్పుడు మళ్ళీ దాన్ని చెప్పాల్సి వస్తూ ఉంటుంది. దుర్విజ్ఞేయత్వాత్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా శంకర్లు. అందుకని మళ్ళీ చెప్తున్నారు, మళ్ళీ చెప్పడం ఆరంభిస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఇక్కడ పరమాత్మ యొక్క తత్వము చెప్పాలి, తర్వాత విభూతులు చెప్పాలి. విభూతులు అంటే మహిమ, పరమాత్మ యొక్క మహిమ అంటే వైభవము, అది కూడా చెప్పాల్సి ఉంది. సో ఆ రెండు చెప్పడము మొదలవుతుంది. సో అయితే నమే విదుహు సురగణాః ప్రభవం మహర్షయః అహం ఆదిర్హి దేవానాం మహర్షీణాంచ సర్వశః. అయితే సురగణాలు, దేవతాగణములు మరియు మహర్షులు వీళ్ళిద్దరూ కూడా మే ప్రభవం విదుహు. నా ప్రభవం అంటే నా ఉత్పత్తి కానీ, ఆర్ ప్రభావము, రెండు అర్థాలు చెప్పుకున్నాం ప్రభావం అనే పదానికి. నా ఉత్పత్తి ప్రభావము రెండు కూడా మహర్షులకు సురగణాలకు తెలియదు, ఎందుకంటే వాళ్ళందరూ నా నుంచి పుట్టారు. ఆదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. ఈ మహర్షులు దేవతలు అందరూ కూడా నా నుంచియే పుట్టారు. సో అందుకని నా ఉత్పత్తి వాళ్ళకి తెలియదు, వాళ్ళు చూడలేదు కదా ఈయన పుట్టడం, అది అక్కడ భావం. అలా అర్థం చేసుకోవచ్చు పౌరాణికంగా. లేదా శాస్త్రీయంగా అయితే ఉన్నాను, మనం మెలకు వచ్చినప్పుడు ఫస్ట్ ఉన్నాను అన్న ఎక్స్పీరియన్స్, తర్వాత నేను ఉన్నాను. అక్కడి నుంచే కదా ఇంద్రియ శక్తులు పనిచేయడము, తర్వాత ఈ జగత్ అంతా మన జ్ఞానంలోకి రావడము. సురగణాలు అంటే ఇంద్రియ శక్తులు. మన శరీరంలో దేవతల యొక్క అధిష్టానం చెప్తాం. సూర్యోమే చక్షుశ్రుతః, ఆ విధంగా సూర్యునికి అధిష్టానము కళ్ళు, ఆ విధంగా ఇంద్రునికి అధిష్టానము బాహువులు, అగ్నికి అధిష్టానము వాక్కు అని మన శరీరంలో ఇంద్రియ శక్తులకు దేవతా శక్తులకు ఇంద్రియములు అధిష్టానంగా చెప్తారు. సో ఆ దేవతా శక్తులు ఎక్కడి నుంచి పుట్టాయి, శరీరంలో ఇంద్రియ శక్తులు ఎక్కడి నుంచి పుట్టాయి, నేను అన్న అనుభవం పుట్టాయి. అలాగే జ్ఞానము కూడా నేను అన్న అనుభవం నుంచే మొదలవుతోంది. బుద్ధి పనిచేసి జ్ఞానం తెలియాలన్నా కూడా ఆ నేను అన్న అనుభవం లేనిదే బుద్ధి జ్ఞానము కూడా పనిచేయవు కదా. సో అందుకని ఆ బుద్ధికి, ఆ ఇంద్రియ శక్తులకి ఆ నేను అన్న జ్ఞానము అందదు అని చెప్పడం. నమే విదుహు సురగణాః ప్రభవం మహర్షయః. నా ఉత్పత్తి ఈ బుద్ధి ఇంద్రియములు మొదలగు వానికి, మనస్సు బుద్ధి ఇంద్రియములకు నా ఉత్పత్తి నేను అన్న అనుభవము తెలియదు, ఎందుకంటే ఆ నేను అన్న వెలుగులోనే ఇవన్నీ పనిచేస్తున్నాయి. అహం ఆదిర్హి దేవానాం మహర్షీణాంచ సర్వశః అని చెప్పి ఇంకా చెప్పవలసి ఉన్నది. ఇంకా ఏంటి చెప్పవలసి ఉన్నది? యః మాం అజం అనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సహ మత్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. యో మాం వేత్తి,
యహ మాం వేత్తి, ఎవరైతే నన్ను ఈ విధంగా తెలుసుకుంటారు. ఏ విధంగా? అజం. అజం అంటే పుట్టుక లేనివానిగా తెలుసుకుంటారు. అలాగే అనాది, మరి పుట్టుక లేదుగా. పుట్టుక ఉంటే చనిపోవడం అంటూ కూడా ఉంటుంది. ఇప్పుడు పరమాత్మకి పుట్టుక ఉంది అని డేట్ పెట్టామనుకోండి, పుట్టింది అంటే అది నాశనం కూడా అయిపోవాలి, చనిపోవాలి కూడా. సో మరి పరమాత్మకి పుట్టుక అనేది ఉంటే మరి మనలాగే గిట్టుట అనేది కూడా ఉండాలి. కానీ పరమాత్మకి పుట్టుట ఉండదు, గిట్టుట ఉండదు. ఆ పుట్టినట్టు అనిపిస్తుంది అవతారంలో, కానీ అది వాస్తవము కాదు. పరమాత్మ అనేది ఒకే తత్వము. అసలు ఈ జగత్తే వాస్తవము కాదంటున్నారు కదా. మరి జగత్తులో పుట్టే వాళ్ళందరూ కూడా వాస్తవం కాదు. జగత్తు మిథ్య అయితే జగత్తులో పుట్టే జీవులు అందరూ కూడా, వాళ్ళందరూ కూడా మిథ్యనే అవ్వాలి. సో ఉన్నది పరమాత్మ తత్వం ఒక్కటే. ఆ పరమాత్మ తత్వము పుట్టేది లేదు, అందులో అది చనిపోయేది లేదు. సో పరమాత్మని ఆ విధంగా తెలుసుకోవాలి. పరమాత్మ అంటే పుట్టుక, చావు పుట్టుకలకు అతీతమైనటువంటి తత్వము అని తెలుసుకోవాలి. యహ మాం అజం వేత్తి, ఎవరైతే నన్ను ఆ విధంగా తెలుసుకుంటారో. అలాగే అనాది, ఆది అంతము లేదు, అంటే కాలమునకు ఆ అతీతమైనటువంటి తత్వము, ఆ, దేశమునకు అతీతమైనటువంటి తత్వము, కాలమునకు కూడా అతీతమైనటువంటి తత్వము అని ఎవరైతే తెలుసుకుంటారో. పైగా లోకమహేశ్వరం, ఈ జగత్తునకు ఈశ్వరుడు, మహా ఈశ్వరుడు, గొప్ప ఈశ్వరుడు. ఈశ్వరః, ఈశ్వరుడు అంటేనే ఈశ్ అంటే మేనేజర్ అని అర్థం. మేనేజర్ అన్న అర్థంలో వాడతారు ఈశ్ అనే పదము. ఈశ్ వరహ, వరహ అంటే గొప్పవాడు, అంటే ఉన్నతమైన వాడు, ఉన్నతమైన మేనేజరుడు ఈశ్వరుడు అంటే. ఈశ్వరుడు అంటే ప్రభువు అని కదా అర్థము. ప్రభు అంటే ఏంటి? ఒక ఉన్నత స్థాయికి చెందినటువంటి మేనేజర్ అని అర్థం. అందులోనూ కూడా మహా ఈశ్వరుడు, వాళ్ళందరిలోకి గొప్పవాడు. దేనికి? ఈ లోకానికి. ఈ లోకానికి ఈశ్వరుడు అంటే ఈ జగత్తుకి. ఈ జగత్తులో మరి ఇన్ని రకరకాల క్రియలు జరుగుతూ ఉంటాయి జగత్తులో. వీటన్నిటికీ ఎవరు గాలి వీస్తోంది? దానికి ఆ ఈశ్వరుడు ఎవరు? దానికి ప్రభువు ఎవరు? అలలు, ఈ సముద్రంలో అలలు, నీళ్లు అలా అలలు వస్తూ ఉంటాయి, దానికి ఈశ్వరుడు ఎవరు? దానికి ప్రభువు ఎవరు? నది నిరంతరము నీరు అలాగా ప్రవహిస్తూ ఉంటుంది, నదిలో నీళ్లు, దానికి ప్రభువు ఎవరు? సముద్రంలో నీరు మేఘమై, మేఘము వర్షం కింద కురిసి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ మొత్తం ప్రాసెస్ కి ప్రభువు ఎవరు? ఆ విధంగా భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, నాన్ స్టాప్ గా, బీట్ తప్పకుండా తిరుగుతుంది, దానికి ఈశ్వరుడు ఎవరు? దానికి ప్రభువు ఎవరు? మన గుండెకాయ కొట్టుకుంటూ ఉంటుంది నిరంతరం, దానికి ప్రభువు ఎవరు? మన శరీరంలో రక్త ప్రసరణ నాన్ స్టాప్ జరుగుతూ ఉంటుంది, దానికి ప్రభువు ఎవరు? ఈ విధంగా ఈ జగత్తు ఉంది అంటే జగత్తు కనిపించే జగత్తుకి ఒక ప్రభువు ఉండాలి. ఆ జగత్తు, ఆ ప్రభువు ఇద్దరు కూడా సాపేక్షము, ఇద్దరు రిలేటివ్. జగత్తు లేకుండా ప్రభువు ఉండడు, ప్రభువు లేకుండా జగత్తు ఉండదు, అంతే కదా. అంటే ప్రభువు లేని జగత్తు ఉంటుందా? అది ఊహించుకోలేము. అలాగే జగత్తు లేదనుకోండి, దానికి ప్రభువు ఏం చేస్తాడు అక్కడ కూర్చుని? ఇప్పుడు సిఇఓ ఉన్నాడంటే కంపెనీ ఉండాలి, కంపెనీ ఉంటే సిఇఓ ఉండాలి, సిఇఓ ఉన్నాడంటే కంపెనీ ఉందని అర్థం. కంపెనీ లేకుండా సిఇఓ ఉత్తనే కూర్చుని ఏం చేయలేడు. అలా అని సిఇఓ లేకుండా కంపెనీ ఎగ్జిస్టెన్స్ ఉండదు. సో ఆ విధంగా, అందుకని లోక మహేశ్వరం, ఆ లోకము, ఆ మహేశ్వరుడు, ఆ ప్రభువు కూడా ఇద్దరు సాపేక్షములు అంటారు. అంటే ఒకదానికొకటి రిలేటివ్, ఒకటి ఉంటేనే ఇంకోటి ఉంటుంది, ఆ విధంగా. అందుకని లోక మహేశ్వరం. సో పరమాత్మను ఏ విధంగా తెలుసుకోవాలి? ఈ జగత్తులో ఉన్నటువంటి ఈ మొత్తం జగత్ అంతటికి కూడా ప్రభువు, మహాప్రభువు ఎవరో అంటే ఒక కంట్రోలింగ్ తత్వం ఏదైతే ఉందో ఈ జగత్తుని, ఏ తత్వం యొక్క కంట్రోల్లో ఈ జగత్ అంతా పనిచేస్తున్నదో అటువంటి తత్వము పరమాత్మ అని తెలుసుకోవాలి. యోమాం అజం అనాది లోకమహేశ్వరం చ వేత్తి, ఎవరైతే నన్ను ఆ విధముగా తెలుసుకుంటారో సహా మర్త్యేషు అసమ్మూఢ, అతడు ఈ జీవులలో అసమ్మూఢుడు. మర్త్యేషు అంటే మృత్యువు ఉన్నవారు అని అర్థం. మృత్యు ఉన్నవారు అంటే పుట్టినవారని, పుట్టి గిట్టే వాళ్ళలో, అంటే ఈ జీవులందరిలోకి, స్పెషల్లీ మనుషులలోకి
మనుషులలోకి అతడు అసమ్మూఢుడు, అతడు సమ్మోహము చెందని వాడు. అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకున్నవాడు అని అర్థం. అంటే అలా తెలుసుకొని వాళ్ళందరూ మూఢుడని అర్థం. అంతే కదా. ఎవరు పరమాత్మని పుట్టుక లేనివానిగా, అనాదిగా, లోకమహేశ్వరుడిగా తెలుసుకుంటారో అతడు అసమ్మూఢుడు. అంటే దాని ఆపోజిట్ ఎవరు ఆ విధంగా తెలుసుకోరో, పరమాత్మ ఒక పర్టికులర్ టైంలో ప్లేస్లో పుట్టాడని, పలానా చోటులో ఉంటాడని ఆ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మోహము చెందినవారు. అంటే సరిగ్గా అర్థం చేసుకోలేదని, ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోలేకపోయారని అర్థం. అయితే అలా అర్థం చేసుకున్న వాళ్ళు అసమ్మూఢ, సమూహము చెందనివారు. పైగా సర్వపాపై ప్రముచ్యతే, అతడు అన్ని పాపముల నుండి విముక్తిని పొందుతాడు. అన్ని రకముల పాపముల నుండి. ముందు చాప్టర్లో కూడా చెప్పారు కదా, ఒకసారి అనన్య భక్తి అలవరితే అంత వరకు ఎంత దురాచారము ఉన్నవాడైనా కూడా అప్పటి నుంచి మాత్రము అది మారిపోయి అతడు ఒక జ్ఞానిగా, ఒక సత్పురుషుని వలె భావింపబడతాడు అని ముందు చాప్టర్లో కూడా చూశాం. అది ఆ ఆ విధంగా తెలుసుకోవడం యొక్క ప్రభావం. సో ఎవరైతే పరమాత్మను అజము, అనాది, లోకమహేశ్వరునుగా తెలుసుకుంటారో వాళ్ళు సమూహము వీడిన వారు అవుతారు. అప్పుడే అనన్య భక్తి వస్తుంది. అనన్య భక్తి ఎప్పుడు వస్తుంది? ఉన్నది అంతయు ఒకే పరమాత్మ తత్వము అని అర్థమైన రోజుని ఆటోమేటిక్గా అనన్య భక్తి వస్తుంది. అంటే ఇంకా వేరొక దాన్ని ఆశ్రయించి, వేరొక శక్తిని, తత్వాన్ని ఆశ్రయించి వేరొక దాని యొక్క అనుగ్రహము పొందడము అనేటటువంటిది ఉండదు. రకరకాల దేవతలకి రకరకాల కర్మలు, వారి అనుగ్రహములు, దానివల్ల తీరే కోరికలు, అటువంటి పర్స్పెక్టివ్ పోతుంది. ఎప్పుడు ఉన్నది అంతయు ఒకటే పరమాత్మ అని క్లియర్గా బుద్ధి నిశ్చయం కలిగిన రోజుని. ఆ విధంగా బుద్ధి నిశ్చయం కలిగినప్పుడు మాత్రం సర్వపాపై ప్రముచ్యతే. అలా బుద్ధి నిశ్చయం కలిగిన రోజుని అన్ని పాపముల నుండి కూడా విముక్తిని పొందుతారు. ఇంకా తర్వాత దుఃఖం అనేది ఉండదు ఇంకా. ఎందుకంటే ఉన్నది ఒక్కటే అని అర్థమైంది క్లియర్గా. రెండు ఉంటేనే భయము, దుఃఖము, కోరిక ఇవన్నీ పుట్టేవి. కోరిక కలగాలి అంటే నేను కానిది, నా దగ్గర లేనిది వేరొక చోట ఉండాలి, అప్పుడే కోరిక కలుగుతుంది. ఉన్నది అంతయు ఒకటే తత్వము అన్న అవగాహన స్థిరపడిన రోజుని కోరికకి తావు ఉండదుగా. కోరికకి తావు ఉండదు. కోరికను బట్టి ఆశ్రయించి ఉన్న కర్మలకి తావు ఉండదు. ఆ కోరికలు సిద్ధిస్తాయో సిద్ధించవో అన్న టెన్షన్ ఉండదు. సిద్ధించినవి, సంపాదించుకున్నవి పోతాయేమో అన్న భయం ఉండదు. అవన్నీ కూడా ఇర్రెలవెంట్ అయిపోతాయి ఎప్పుడు ఉన్నది అంతయో ఒకటే అని తెలుసుకున్నారు. సో శ్లోకంలో కూడా అదే చెప్తున్నారు. ఎవరైతే యహ మాం అజం అనాదించ లోకమహేశ్వరం వేత్తి సహ మర్త్యేషు అసమ్మూఢ సర్వపాపై ప్రముచ్యతే. అంటే ఎందుకు పరమాత్మని ఎందుకు తెలుసుకోవాలో, తెలుసుకుంటే లాభం ఏమిటి, పరమాత్మ యొక్క తత్వము అర్థమైతే లాభం ఏమిటి అని ఇంకొకసారి చెప్తున్నారు ముందు. యాక్చువల్ టాపిక్లోకి వెళ్లే ముందు ఆ విధంగా తెలుసుకోవడం వల్ల లాభం ఏమిటి అని చెప్పడం. ఎందుకంటే అభిముఖంలో చేసి చెప్పడం కాస్త ఇంట్రెస్ట్గా విని తెలుసుకుంటామనే అభిప్రాయంతో ముందు దాని యొక్క లాభము చెప్తున్నారు. చదువుదాం భాష్యము. యహ మాం అజం అనాదిం చ, ఇంకా వాటిని ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అవి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయబడినటువంటి పదములే ఆల్రెడీ చూసాం. అజహ అంటే పుట్టుక లేనిపోడు, జహ అంటే పుట్టుక ఉన్నవాడు, అజం అంటే పుట్టుక లేనివానిగా, అనాదిం అంటే ఆది అంతములు లేనివానిగా. అంటే దేశకాలముల యొక్క పరిచ్ఛిన్నత లేనివాడు అని, దేశకాలములకు అతీతమైనటువంటి తత్వము. యస్మాత్ అహం ఆదిహి దేవానాం మహర్షీణాంచ. ఎందువలనంటే ముందు ఇది ముందు శ్లోకంలో చెప్పిన లైన్కి కంటిన్యూషన్. అహం ఆదిర్హి దేవానాం
మహర్షీణాంచ సర్వశః అన్న లైన్కి ఎందుకు అలాగా అంటే, ఎందువలన అంటే నేను పుట్టుక లేనివాడిని, నేను ఆది అంతములు లేనివాడిని. మరి దేవతాగణములు, మహర్షులు వాళ్ళందరికీ పుట్టుక ఉంది. వాళ్ళందరూ పుట్టక మునుపు ఈయన పుట్టాడు, ఈయన ఉన్నాడు. వీళ్ళందరూ పుట్టక మునుపే ఉన్నాడు ఈ పరమాత్మ. అందుకని నేను అజము, నేను అనాది కాబట్టి మహర్షులకు దేవతలకు కంటే ముందు ఉన్నవాడిని. అందుకని నా ఉత్పత్తి, నా ప్రభావము వారికి పూర్తిగా తెలియదు. అయితే ఫిజిక్స్ లో కూడా ఇది చాలా కామన్ ప్రిన్సిపల్. ఫిజిక్స్ లో కూడా మనము క్లాసికల్ ఫిజిక్స్ లో పెద్ద పెద్ద వాళ్ళ లెక్చర్స్ వింటే అందులో ఇలాగే చెప్తారు. ఎందుకంటే ఏం చెప్తారంటే, మన ఫిజిక్స్ ఏం చేస్తుంది, ఉన్న జగత్తుని కొలిచే ప్రయత్నం చేస్తుంది, జగత్తుని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంది కదా. జగత్తులో ఉండే ప్రిన్సిపల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే జగత్తులో ఉండే ప్రిన్సిపల్స్ ని ఏదైతే ఫిజిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందో, అది ఆ ప్రిన్సిపల్స్ ఎవరు రాశారు? మనిషి యొక్క మస్తిష్కం నుంచి పుట్టాయి ఆ ప్రిన్సిపల్స్. ఓకేనా? మనిషి యొక్క అండర్స్టాండింగ్ నుంచి కదా పుట్టాయి. ఇప్పుడు స్పీడ్, వెలాసిటీ, టైం, డిస్టెన్స్, టైం డిస్టెన్స్ గురించి ఉన్న ఫార్ములాలు ఎక్కడి నుంచి పుట్టాయి? అవి మనిషి యొక్క బుద్ధి నుంచి పుట్టాయి. మనిషి యొక్క బుద్ధి నుంచి పుట్టాయి అంటే అవి ఒక పర్టికులర్ రేంజ్లోనే యాక్సెప్టబుల్, అంటే రేంజ్లోనే అప్లికబుల్. ఎందుకంటే జగత్తులో ఉన్నదంతా మన అనుభవానికి రాదుగా. మన మనిషి యొక్క బుద్ధికి మొత్తం జగత్తంతా అందదు. మనిషికి ఫర్ ఎగ్జాంపుల్ వినికిడి ఉందనుకోండి, సౌండ్ ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో ఉన్న సౌండే మనిషికి ఎక్స్పీరియన్స్కి వస్తుంది. అలాగే ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో ఉన్న రూపములే మనిషి కంటికి అనుభవానికి వస్తాయి. ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో ఉన్న సౌండ్లే మనిషి చేయగలడు నోటితోటి. టెంపరేచర్ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా చర్మంతో ఒక పర్టికులర్ రేంజ్లో ఉన్న టెంపరేచరే మనిషి యొక్క చర్మానికి అనుభవానికి వస్తుంది. అంతేనే కానీ జగత్తులో ఉన్న టెంపరేచర్, సౌండ్, సైట్ అవన్నీ అదే రేంజ్లో ఉన్నాయని కాదుగా. మనిషికి అనుభవానికి అందనటువంటివి కూడా జగత్తులో ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, మీకు నాకు వినిపించిన శబ్దము కుక్క పిల్ల ఉంటే దానికి వినిపిస్తుంది. అంటే ఆ శబ్దం లేదనిగా కాదుగా, ఆ శబ్దం ఉంది. ఆ శబ్దం మనకి వినిపించదు, దానికి వినిపిస్తుంది. ఎందుకంటే దాని ఇంద్రియము ఆ విధంగా ట్యూన్ అయి ఉంది. అంటే క్వశ్చన్ ఏంటంటే, నాకు వినిపించని శబ్దము, నాకు వినిపించే శబ్దములు ఏ ఫార్ములాలతో పనిచేస్తున్నాయో, ఏ రూల్స్తో పనిచేస్తున్నాయో, నాకు వినపడని శబ్దం ఆ రూల్స్తో పనిచేస్తుందని గ్యారంటీ ఏం లేదుగా. నేను ఫామ్ చేసిన రూల్స్, నా బుద్ధి నుంచి పుట్టిన ఫిజిక్స్ నా అనుభవానికి వచ్చే జగత్తునకు సంబంధించినది అయి ఉంటుంది. నా అనుభవానికి రాని జగత్తు కూడా ఉంది ఇక్కడ. ఆ జగత్తుకి ఈ ఫిజిక్స్ రూల్స్ అప్లై చేస్తాయో లేదో ఎవరికి తెలుసు? తెలియదు. అది తెలుసుకున్న వాడికి తెలుస్తుంది. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు ప్రిన్సిపల్. నేను ఈ మహర్షులకు, సురగణాలకు మునుపు ఉన్నవాడిని. అంటే నా నా ఎగ్జిస్టెన్స్ ఈ మహర్షులు, సురగణముల యొక్క ఎగ్జిస్టెన్స్ కంటే చాలా పెద్దది. అందుకని నా ప్రభావం, నేను సూపర్ సెట్. ఆ సూపర్ సెట్ సబ్సెట్ కి తెలియదు. మరి సబ్సెట్ కి పూర్తి సూపర్ సెట్ యొక్క జ్ఞానం ఎలా వస్తుంది? రాదు, కష్టం. అదే చెప్తున్నారు. అందుకని ఇక్కడ నేను చెప్పవలసి వస్తుంది నా తత్వం. అందుకని ఇక్కడ పరమాత్మ తన తత్వాన్ని సూచించేటటువంటి కొన్ని విషయములు చెప్తున్నాడు. ఆ పరమాత్మ యొక్క తత్వము మనం అర్థం చేసుకుందుకు, మనకి అర్థం కానటువంటి విషయాలు మన అనుభవంలోకి రావడానికి, అనుభవంలోకి వచ్చిన రాకపోయినా అట్లీస్ట్ ఓహో ఈ విధంగా ఉంటుంది పరమాత్మ యొక్క తత్వము అని అర్థం చేసుకునేందుకు వీలుగా ఇక్కడ చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే సురగణాలకి, దేవతలకి కూడా నా గురించి పూర్తిగా తెలియదు. సో చాలా సైంటిఫిక్ ప్రిన్సిపల్. మన ఎక్స్పీరియన్స్ లో ఉన్నది, దాన్ని బట్టి మనము రూల్స్ ఫార్మ్ చేసుకున్నాం, ఈ జగత్ ఇలా నడుస్తుందని. కానీ అది ఆ ఎక్స్పీరియన్స్ లో ఉన్న జగత్తుకి కరెక్ట్. మన ఎక్స్పీరియన్స్ లో లేని జగత్తు కూడా ఉంది. మానవుని యొక్క ఎక్స్పీరియన్స్ అందని జగత్తు కూడా ఇక్కడ ఉన్నది. మరి దాని యొక్క రూల్స్ ఎలా ఉంటాయి ఏమో తెలియదు, అది చెప్పలేము. సైన్స్ కూడా అలాగే చెప్తుంది. సైన్స్ అదే ప్రయత్నంలో ఉంది. మనిషికి కనిపించిన, కనిపించని
యొక్క జగత్తు యొక్క స్వరూపమును డిస్క్రైబ్ చేసే ఎఫర్ట్ సైంటిఫిక్ ఎఫర్ట్. మరి అందుకనే పూర్తిగా అది అన్నిటికీ పూర్తి కాదు. ఎందుకంటే ఎంత డిస్క్రైబ్ చేసినా ఇంకా డిస్క్రైబ్ చేయవలసింది చాలా ఉంటుంది. ఎంత ఉందో కూడా మనకి తెలియదు. వీ డోంట్ నో వాట్ వీ డోంట్ నో. సో అందుకని యస్మాత్ అహం ఆది దేవానాం మహర్షీణాంచ నా మమ అన్య ఆది విద్యతే అతః అహం అజః అనాది చ. నాకంటే వేరు, నాకంటే మునుపు ఉన్నదేమీ ఇక్కడ కనిపించటలేదు. సో పొద్దున్నే మనము మెలకు వచ్చిన వెంటనే ఉన్నాను అన్న అనుభవంతో స్టార్ట్ అవుతుంది. అంతకంటే మునుపు ఏముందో మనకు తెలియదుగా. అంతకంటే మునుపు ఉన్నది అసలు ఏముందో కూడా తెలియదు. ఉన్నాను అన్న ఎక్స్పీరియన్స్ మాత్రము తో మొదలవుతుంది. ఆ ఉన్నాను పడుకున్నప్పుడు కూడా ఉంది, కాకపోతే మనకి మన యొక్క బుద్ధి యొక్క ఎక్స్పీరియన్స్ లో లేదు అంతే. సో కానీ ఆ ఉన్నాను అన్న భావం కంటే వేరొకటి, అంతకంటే ప్రైమరీ, అంతకన్నా ఫౌండేషనల్ అయినటువంటి వేరొకటి, అంతకంటే మునుపు ఉన్నది కూడా ఇక్కడ కనిపించటలేదు. నా మమ అన్యః ఆది విద్యతే అతః అహం అజః అనాది చ. అందుకుని నేను అజము, నేను అజః, నేను అనాది, పుట్టుక లేనివాడిని, ఆది అంతములు లేనివాడిని. అనాదిత్వం అజత్వే హేతు. అనాదిత్వము అజత్వమునకు హేతువు. ఎందుకంటే నేను అనాది కాబట్టి నేను అజహ కూడా అంతే కదా. బిగినింగ్ ఎండ్ లేదు కాబట్టి పుట్టుక మరియు చనిపోవుట అనేవి కూడా లేవు. తం మాం అజం అనాదిం చ యహ వేత్తి. నా స్వరూపం అట్టిదని ఎవరు తెలుసుకుంటారు? అటువంటి నన్నుగా ఎవరు తెలుసుకుంటారు? సో పరమాత్మ అంటే అజహ అనాది అని క్లియర్గా ఎవరైతే తెలుసుకుంటారో తమ్మాం అజం అనాదించే యహవేత్తి. ఎందుకు అలా చెప్పాల్సి వస్తుందంటే కదా, అప్పుడు కూడా సమాజంలో పరమాత్మ అంటే బయట ఎక్కడో ఒక పర్టికులర్ లొకేషన్ లో ఉన్నటువంటి తత్వము అనేటటువంటి అభిప్రాయము, ఆ బయట ఒక ప్రదేశంలోనో కాలంలో ఉన్నటువంటి పరమాత్మని మనం తెలుసుకోవాలి అనేటటువంటి ప్రయత్నము ఆనాది కూడా సమాజంలో అలాగే ఉంటుంది. అందుకని శ్రీకృష్ణుడు చాలా క్లియర్ గా చెప్తున్నాడు, పరమాత్మని తెలుసుకోనుట అంటే పరమాత్మ దేశకాలములకు అతీతమైనటువంటి తత్వము అని తెలుసుకునుట అని. లోకమహేశ్వరం లోకానాం మహాంతం ఈశ్వరం. లోకమునకు గొప్ప ఈశ్వరుడు, లోకానాం మహాంతం ఈశ్వరం. అలా అనుకోవచ్చు. అంటే కనిపించే జగత్ అంతటికీ కూడా కంట్రోలింగ్ ఫ్యాక్టర్ ఏదో, కంట్రోలింగ్ ఎంటిటీ ఏదియో, అన్ని లోకాలకి కూడా, కనిపించే లోకాలన్నింటికీ కూడా, అన్నింటికీ కంట్రోలింగ్ ఎంటిటీ ఏదైతే దానికి లోకాన మహాంతం ఈశ్వరం అని పేరు. దాన్నే తురీయం అజ్ఞాన తత్కార్యవర్జితం. సో తురీయావస్థ అంటాం అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి, తురీయ. ఈ మూడింటికి అతీతమైనటువంటిది తురీయావస్థ. జాగ్రత్త అవస్థ అంటే మెలకుగా ఉన్నటువంటి అవస్థ, అన్ని కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి, ఇంద్రియములు, బుద్ధి, మనస్సు అన్ని పనిచేస్తున్నాయి. స్వప్నావస్థ, ఇంద్రియములు పనిచేయట్లేదు, శరీరం పడుకుని ఉంది, శరీరం నిద్రపోయింది, కానీ మనసు ఒక్కటిగా అన్ని ఇంద్రియములుగాను పనిచేస్తుంది. స్వప్నంలో అన్ని రకముల ఎక్స్పీరియన్స్లు ఉంటాయి, అందరి శరీరాలు కనిపిస్తాయి. మనం ఒక్కోసారి మనల్ని మనమే చూసుకుంటాం స్వప్నంలో, ఏవేవో అనుభవాలు వస్తాయి, అవన్నీ నిజమన్నట్టు అనిపిస్తాయి. ఇంద్రియములతో మనము పొందే అనుభవాలన్నీ స్వప్నంలో కూడా మనకి వస్తాయి. 5 ఇంద్రియములతో పొందే అనుభవములన్నీ కూడా స్వప్నంలో మనకు వస్తాయి, కానీ ఇంద్రియం పనిచేయట్లేదు, మనసు ఒక్కటే పనిచేస్తుంది. మనస్సే అన్ని ఇంద్రియముల యొక్క పని చేస్తుంది. అన్ని జాగ్రత్త అవస్థలో మనకు వచ్చే అనుభవాలన్నీ కూడా స్వప్నంలో వస్తాయి. సో అటువంటి రెండో అవస్థ స్వప్నావస్థ. మరియు ఇంకొకటి సుషుప్తి. స్వప్నం లేదు, ఇంద్రియం పనిచేయట్లేదు, మనసు పనిచేయట్లేదు, హ్యాపీగా పడుకుని ఉన్నాం పూర్తిగా. కానీ పొద్దున్న లేచినప్పుడు మాత్రము అమ్మయ్య నేను బాగా పడుకున్నాను అన్న అనుభవం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందా అనుభవం? పడుకున్న
ఎక్స్పీరియన్స్ పడుకున్నప్పుడు లేదు, లేచినప్పుడు మాత్రం అనిపిస్తుంది నేను చక్కగా పడుకున్నాను. అంటే ఏమిటి? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ మూడింట్లోనూ కూడా ఒక కంటిన్యూమ్ ఉంది. ఒక ఎంటిటీ కంటిన్యూస్ గా ఉంది. దానికి తురీయము అని పేరు. అంటే జాగ్రత్త, స్వప్న, ఆ సుషుప్తి అవస్థలకు అతీతమైనటువంటి ఒక తత్వం అయితే మనలో గ్యారంటీగా ఉంది. అందుకనే ఆ కంటిన్యూయం ఉంది. అందుకనే పొద్దున్న లేచినప్పుడు అమ్మయ్య నేను జాగ్రత్తగా పడుకున్నాను అన్న భావం ఉంది. ఎవరికి తెలుస్తోంది నేను జాగ్రత్తగా పడుకున్నానని? ఎవరికో తెలుస్తోంది. ఎవరికి తెలుస్తోందో దానికి తురీయము అని పేరు. ఆ తురీయావస్థ అజ్ఞాన తత్కార్య వర్జితం. ఆ తురీయావస్థకి ఈ అజ్ఞానానికి యొక్క కార్యమైనటువంటి నేను నాది అనేటువంటి భావము అవి ఉండవు. అంతే కదా. ఆ తురీయములో ఇది నాది, నేను ఫలానా చోట ఉన్నాను, నేను ఫలానా, ఇది నాది అనేటటువంటి ఎక్స్పీరియన్స్ ఉండదు ఆ తురీయానికి. అది అది దీనికి దీనికంటే అతీతము. ఆ తురీయం అనే వెలుగులో నేను నాది అనేటటువంటిది మన అనుభవానికి వస్తుంది. ఆ నేను నాది అని ఎందుకు వస్తుంది? అది అజ్ఞాన కార్యము. అజ్ఞానము కాజ్, నేను నాది అన్నది ఎఫెక్ట్, దానికి కార్యం. నా స్వరూపమును కప్పివేసి, నా స్వరూపము అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వము అన్న జ్ఞానాన్ని కప్పివేసి నేను ఫలానా, నేను ఈ మనసు, బుద్ధి, ఇంద్రియము, ఈ శరీరము యొక్క తో కూడుకున్నటువంటి ఒక పరిచ్ఛిన్నమైనటువంటి తత్వమును, నేను ఫలానా చోట పుట్టాను, నేను ఫలానా ఇంట్లో పుట్టాను, నేను ఫలానా చోట ఉన్నాను, ఇది నాది అనేటటువంటి భావము, ఆ ఐడియా ఏదైతే ఉందో అది అజ్ఞానము యొక్క కార్యము. ఈ అజ్ఞానము దాని కార్యమునకు అతీతమైనటువంటిది తురీయము. అది పరమేశ్వరుడు, అది పరమాత్మ అని చెప్పడం. అందుకని ఆ పరమాత్మ లోకములన్నిటికీ కూడా ఈశ్వరుడు. ఎందుకంటే కనిపించే లోకములన్నీ కూడా అజ్ఞానము తత్కార్యము. అది అజ్ఞానము యొక్క కార్యము. ఈ కనిపించే సృష్టి అంతయు కూడా అది, దానికి కారణము లోపల హృదయంలో ఉన్నటువంటి వెలుగు. ఆ వెలుగులో ఈ అజ్ఞానము దాని యొక్క కార్యము మనకి అనుభవానికి వస్తున్నాయి. అందుకని అది లోకానాం మహాంతం ఈశ్వరం లోకమహేశ్వరం. ఎవరైతే నన్ను ఆ విధంగా తెలుసుకుంటారో సహ అసమ్మూఢ సమ్మోహవర్జిత సహ, అతడు సమూహము చెందని వాడు. ఈ అజ్ఞానము దాని యొక్క కార్యమును, జగత్తును, ఒక ఈ జగత్తు సత్యము అనే విధముగా తెలుసుకుంటున్నారంటే ఏమైంది? అది సమూహము చెంది ఉన్నారని అర్థం. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా తెలుసుకుంటున్నారని అర్థం. చీకట్లో తాడును చూసి పాము అనుకున్నారు. ఆ పాము లేదుగా. లేని పాము అక్కడ ఉన్నట్టు కనిపించింది, ఉన్నట్టు అనిపించింది, అంతే, కనిపించింది, అంతేగాని నిజంగా లేదు. అది అజ్ఞానం యొక్క కార్యం. మనకి చీకట్లో ఆ పాము ఆ తాడు సరిగ్గా కనిపించకపోవటం అది అజ్ఞానం. దాని యొక్క కార్యము పాము ఉన్నది అని. ఎందుకు అంటే ఆ పాము యొక్క ఇంప్రెషన్ మన మనసులో ఆల్రెడీ ఉంది. పాము అంటే భయం ఉంది. అందుకుని ఆ పాము అంటే ఉన్న భయము అక్కడ సరిగ్గా కనిపించక వస్తువు ఏమిటో దాని మీద అధ్యాస చేయబడి, సూపర్ ఇంపోజ్ చేసుకుని అక్కడ పాము ఉంది అని కంగారు పడి ఆ పాము నుంచి తప్పించుకుందుకు ఏవేవో పనులు చేశాం. అది అజ్ఞానము, అది సమూహమేగా. ఉన్నది తాడు అనేది తెలుసుకోకుండా అది చూసి పాముని అపోహపడి ఆ అపోహని, ఆ భ్రాంతిని అంది మీద ఆరోపించుకుని ఆ భ్రాంతిని బేసిస్ గా చేసుకుని ఆ పాము నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ జగత్తులో చేసే కార్యములన్నీ కూడా మనం చేసే పనులన్నీ ఆ విధంగానే ఉంటాయి. ఎందుకంటే జగత్తులో ఉన్నది అంతయు ఒకటే పరమాత్మ అన్నది మర్చిపోయి ఈ జగత్తులో నేనొక పరిచ్ఛిన్నమైన తత్వమును, ఈ జగత్తులో నాకంటే భిన్నములైనటువంటివి చాలా ఉన్నాయి, అవన్నీ నేను సంపాదించుకోవాలి, పరమాత్మ అనే పెద్ద ఆయన ఇంకో చోట ఎక్కడో ఉన్నాడు, ఆయన యొక్క అనుగ్రహాన్ని నేను సంపాదించుకోవాలి అని ఏవేవో అభిప్రాయాలు మనసులో పెట్టుకుని, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ మన మనస్సు నుంచే వచ్చాయి బయటికి.
ఈ అభిప్రాయాలన్నీ మన మనస్సులోనే ఆల్రెడీ ఉన్నాయి. మన మనసులో ఉన్న అభిప్రాయాలని బయట ఉన్న తత్వం మీద ఆరోపించుకుని, ఎగ్జాక్ట్లీ తాడు మీద పావుని ఏ విధంగా ఆరోపించుకున్నామో ఆ విధంగా ఆరోపించుకుని, ఆ పాము నుంచి తప్పించుకుందుకు ఏవేవో పనులు చేసినట్టు ఈ జగత్తులో సుఖాన్ని వెతుక్కుంటూ ఏవేవో పనులు చేస్తూ ఉంటాం. ఆ విధంగా చేస్తున్నారంటే అర్థం ఏమిటి? సమ్మోహమును చెందినవారు. అలా తెలుసుకోకుండా, అలా కాకుండా ఉన్న తత్వమును, తాడుని సరిగ్గా తెలుసుకున్నవాడు సమ్మోహ వర్జిత. అక్కడ ఉన్నది పాము కాదు, అది తాడు అని తెలుసుకున్నవాడు సమ్మోహ వర్జితగా. ఎగ్జాక్ట్లీ సేమ్ ఎనాలజీ, సేమ్ దృష్టాంతము జగత్తునకు కూడా వర్తిస్తుంది. ఇది ఉన్న జగత్తు అనిపించేదే మిథ్యయే కానీ అది యథార్థము కాదు అని తెలుసుకున్నవాడు సమ్మోహ వర్జిత. అయితే అలా ఉంటే ఏమవుతుంది? టెన్షన్ ఉండదు. ఫస్ట్ అది పాము కాదు తాడు అని తెలుసుకోవడం వల్ల వచ్చిన పెద్ద లాభం ఏమిటి? అది పాము అనుకుని చేసే పనులన్నీ అయిపోతాయి. ఆ పనులతో సంబంధం లేదు. ఆ పాముని దాని నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో, ఆ భయము, ఆ ఆందోళన, అది ఉండదు. ఇక్కడ కూడా అంతే. ఈ జగత్తులో ఉన్నది ఎంతయో ఒకటే పరమాత్మ తత్వము అని తెలుసుకుంటే టెన్షన్ ఉండదు. ఫస్ట్ లైఫ్లో దుఃఖం ఉండదు. ఆనందంగా హ్యాపీగా మనం చేయాల్సిన పనులు చేసుకోగలుగుతాం. అది సహా సమ్మోహ వర్జిత. ఎందుకంటే సమ్మోహం లేదు. మత్యేషు మనుష్యేషు, మనుషులలో ఆ విధంగా తెలుసుకున్నటువంటి మనిషి సమ్మోహ వర్జిత. అంతేకాకుండా అతడు సర్వపాపై సర్వై పాపై మతి పూర్వకృతై మతిపూర్వకై అంటే మన బుద్ధి నుంచే పుట్టే ఇవన్నీ కూడా. బుద్ధి నుంచి పుట్టినటువంటి ఆ పనులు మతిపూర్వ అమతిపూర్వకృతై. అంటే బుద్ధిపూర్వకముగా చేసినవి, బుద్ధి తెలియకుండా చేసినవి, తెలిసి చేసినవి, తెలియక చేసినవి కూడా. దుఃఖము రెండు విధాలు. తెలిసి తెచ్చుకున్న దుఃఖము, అది తెలుసు అది చేయకూడదని, కానీ చేసి దుఃఖాన్ని తెచ్చుకుంటాం. తెలియకుండా చేసినటువంటి తెచ్చుకున్నట్టు సంపాదించుకున్నటువంటి దుఃఖము. ఒకసారి తెలియకుండా చేస్తాము, దానివల్ల దుఃఖం కలుగుతుంది. ఒకసారి తెలిసి చేస్తాం. భోజనం దగ్గర పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎటువంటి భోజనం తినాలో అందరికీ తెలుసు, కానీ అనారోగ్యకరమైనటువంటి భోజనం అందరం చేస్తాం. ఎందుకంటే టేస్టీగా ఉంటుంది, తినాలనిపిస్తుంది. స్వీట్ తినాలనిపిస్తుంది. స్వీట్ ఎక్కువ తినేస్తే దుఃఖానికి కారణం అవుతుంది. సో అది పూర్వకృతై. తెలిసి చేసాం, పూర్తి నాలెడ్జ్తో చేస్తున్నాం. అది తెలియదు. అది తినడానికి అందులో న్యూట్రిషన్ ఏమీ లేదు. ఉత్తినే రుచియే కానీ, ఉత్తినే పంచదారయే కానీ ఉన్నది, అక్కడ న్యూట్రిషన్ ఏమీ లేదు అని తెలిసి చేస్తున్నాం. అలాగే ఒక్కోసారి తెలియకుండా చేస్తాం. ఆ విషయం ఏంటో తెలియకుండా అనవసరమైన విషయాలు చేస్తూ దాంట్లో కూడా దుఃఖం కలుగుతుంది. సో పాపము రెండు విధాలుగా వస్తుంది. మతిపూర్వ అమతిపూర్వకృతై పాపై. అన్ని రకముల పాపముల నుండి కూడా ఒక్కసారి పరమాత్మ యొక్క తత్వము అర్థమయ్యి అనన్య భక్తి మొదలైతే అన్ని రకముల పాపముల నుండి కూడా ప్రమోక్షతే. అంతఃకరణం యొక్క శుద్ధి కలిగిన రోజుని అన్ని రకముల పాపముల నుండి కూడా విముక్తి కలుగుతుంది. అప్పుడు ఎందుకంటే ఉన్న మ్యాటర్ క్లియర్గా తెలుస్తాం. ఉన్నది ఉన్నట్టుగా, లేనిది ఉన్నట్టుగాను, ఉన్నది లేనట్టుగాను తెలుసుకోకుండా ఉన్నది ఉన్నట్టు తెలుసుకుంటే అది సమ్మోహము ఉండదు. సమ్మోహం లేకపోతే టెన్షన్ ఉండదు, దుఃఖము ఉండదు. ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం తెలుసుకోగలుగుతాము. అందుకని సర్వై పాపై మతిపూర్వ అమతిపూర్వకృతై. తెలిసి చేసిన, తెలియక చేసినటువంటి పనుల వలన కలిగినటువంటి దుఃఖము, అదే పాపము. దుఃఖము కంటే ఇంక వేరే పాపం ఏముంది? దాన్నే పాపము అంటారు. కొన్ని అనవసరమైన పనులు చేసి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం లైఫ్లో, అదే పాపము. ఇంకంతకంటే పాపమే ఉంటుంది? అంతకన్నా పాపమేమీ ఉండదు. అదే దుఃఖం. ఆ దుఃఖముల నుండి ప్రమోక్షతే, మోక్షమును పొంది స్ట్రెస్ ఫ్రీగా ఉండగలుగుతారు అని అర్థం. చదువుదాం శ్లోకము. యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. బుద్ధిర్జ్ఞానం అసమ్మోహః
క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః. అయితే ఈ పరమాత్మ యొక్క తత్వమును గుర్తించుట ఎలా? దాన్ని గుర్తించడానికి సూచనలు చెప్తున్నారు, విభూతులు చెప్తున్నారు. పరమాత్మ యొక్క తత్వాన్ని గుర్తించడం కష్టం కదా. కాన్సెప్ట్ చెప్పారు పైన. అంత అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వము అజము అనాదిగా నన్ను తెలుసుకోవాలి అని చెప్పారు. లోక మహేశ్వరుడు, ఈ లోకాలన్నింటికీ కూడా గొప్ప ఈశ్వరునిగా నన్ను తెలుసుకోవాలి అని చెప్తున్నారు. అయితే కాన్సెప్ట్ బానే ఉంది, కానీ తెలుసుకోవడం కష్టం. అది మన బుద్ధికి అలా అందట్లేదు. మరి అలా అందడానికి కొన్ని సూచనలు, అంటే కొన్ని అంటే వైభవాలు చెప్తున్నారు. పరమాత్మ యొక్క వైభవముల యొక్క లిస్టు చెప్తున్నారు ఈ శ్లోకంలో. నెక్స్ట్ శ్లోకంలో ఇతశ్చ అహం మహేశ్వర లోకానాం. ఈ కారణం వల్ల నేను లోకమహేశ్వరుణ్ణి. లోకమహేశ్వరం అన్న పదం అర్థం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకు లోకమహేశ్వరుడు పరమాత్మ? ఎందుకు అంటే లిస్ట్ చెప్తున్నారు. ఏమిటి? బుద్ధి, జ్ఞానం, అసమ్మోహ, క్షమ, సత్యం, తమః, శమః, సుఖం, దుఃఖం, భవః, అభావః, భయం చ అభయం ఏవ చ. ఇంకా ఉంది లిస్ట్. అహింస, సమత, తుష్టి, తపః, దానం, యశః, అయశః, భవంతి భావాః భూతానాం. భూతానాం భావాః భవంతి మత్త ఏవ పృథగ్వితాః. మత్త ఏవ భూతానాం భావాః పృథగ్వితాః భవంతి. నా వల్లనే ఈ జీవులందరికీ కూడా ఈ భావములు కలుగుతున్నాయి. ఏం భావములు కలుగుతున్నాయి? పెద్ద లిస్ట్ ఇచ్చారు. బుద్ధి, జ్ఞానం, అసమ్మోహ, క్షమ, సత్యం, క్షమ, సత్యం, దమః, శమః, సుఖం, దుఃఖం, భవః, అభావః, భయం, అభయం, అహింస, సమత, తుష్టి, తపః, దానం, యశః, అయశః. పెద్ద లిస్ట్ ఇచ్చారు. ఈ లిస్ట్, ఈ భావాలన్నీ కూడా ఇవన్నీ నా వల్లనే కలుగుతున్నాయి. అంటే ఏ భావాలైనా ఆ పరమాత్మ యొక్క తత్వం వల్లే కలుగుతున్నాయి కదా. ఫస్ట్ నేను ఉన్నాను అన్న ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ అనే ఫౌండేషన్ అనే వెలుగులోనే మనసు, బుద్ధి, ఇంద్రియములు అవన్నీ పనిచేస్తున్నాయి. అది అర్థం చేసుకుంటే చాలా కష్టంగా ఉందా? నో ప్రాబ్లం. కొన్ని లిస్ట్ చెప్తున్నారు. కొన్ని చెప్పి, అంటే కొన్ని ప్రామినెంట్ లిస్ట్ చెప్పి, ఇవన్నీ కూడా నా వల్లనే కలుగుతున్నాయి కదా, ఇవన్నీ కూడా ఆ వెలుగులోనే కలుగుతున్నాయి కదా అని చెప్పడం. అంటే ఇవన్నీ అంటే మిగిలినవి కూడా ఆ వెలుగులోనే కలుగుతున్నాయి. సరే, అవన్నీ మన అనుభవానికి రావట్లేదా? నో ప్రాబ్లం. అట్లీస్ట్ ఇవైనా గుర్తించండి అని చెప్పుట. దీని ఎక్స్ప్లెనేషన్, దీని భాష్యం మనం శనివారం నాడు కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.